ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఏదో రాబోతోంది అన్నది మనం కొన్ని రోజుల నుంచి చెప్పుకుంటా ఉన్నాం. అలాగే యుద్ధం ప్రారంభమైన తర్వాత పొద్దున ఏం జరుగుతున్నది కూడా మనం మాట్లాడుకుంటాం. ఇందులో కీలకం వల్ల యుద్ధం ఆపేది ఎవరు? విధ్వంసం చేశాక ఇజ్రాయెల్ తనంతట తను ఆపేయడం, ఇరాన్ కూడా ప్రతీకారంగా కొన్ని దాడులు చేసి ఆపేయడం. ఇరాన్ చేసే దాడులను తిప్పుకొట్టడానికి ఐరన్ డోమ్ ఉంది. బట్ ఇజ్రాయెల్ చేసిన దాడిని కంట్రోల్ చేయడానికి ఇరాన్ ఏర్పాటు చేసుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయలేదు. క్రిందటిసారి ఫెయిల్ అయినప్పుడే జాగ్రత్తగా ఉండాలి. పట్టించుకోలే, చేత కాలేదు దానికి. మళ్ళీ కొట్టిన దెబ్బతో బెత్తరపోవడం అయింది. ఇప్పుడు అమెరికా జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపుతుందా? ఇరాన్ అమెరికాని బతిన్లాడితే అమెరికా జోక్యం చేసుకుని ఆపించవచ్చు. అలా కాకుండా ఇజ్రాయెల్ ఇక మేము అనుకున్న లక్ష్యాలు ధ్వంసం చేసేసామనుకు దానంతట అది ఆపేస్తే క్రిందటిసారికి మళ్ళీ ఇజ్రాయెల్లో ఏ జనము లేని చోట 2 మిస్సైల్స్ వేసేసి మేము యుద్ధంలో గెలిచేసామని మన పాకిస్తాన్ సంబరం చేసుకున్నట్టు, క్రిందటిసారి ఇరాన్ కూడా సంబరం చేసుకుని డ్రామాలు ఆడినట్టు అట్లా ఆడేసి ముగింపు పలకాలి. లేదా ఇరాన్ భారీ ఎత్తున ఇజ్రాయెల్ మీద విరుచుకుపడితే ఇజ్రాయెల్ దీని అంతు చూసి కానీ వదిలిపెట్టదు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.